నా ఫ్రెండు కమలి ఉద్యోగం పోతేనో మన కాడ ఎట్టేసుకుందామని నానే తీసుకొచ్చినాను. ఇక్కడేం చేస్తుంది? ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకోవడానికి ఇదేమన్నా సత్రం అనుకున్నావా? డబ్బా టీవీ. నీ డబ్బా కొట్టడం ఆపురంపం. నా కమలి సానా టాలెంటెడ్. బీబీసీ, ఎన్డీటీవీ, ఇంకా ఆజుకల్లో, ఈనాడు న్యూస్. ఏంటి ఇన్ని ఛానల్స్ లో పనిచేసిందా? లేదు, అక్కడ పని చేద్దాం అనుకుంటుంటే నానే వద్దు మా డబ్బా టీవీకి రా అన్నాను. ఇక్కడ పని చేయకుండానే డబ్బులు ఇస్తారు అని చెప్పి తీసుకొచ్చావా? కరెక్ట్ గా చెప్పినవు రంపం గారు. అవును, యూర్ వెరీ టాలెంటెడ్. బాగా కనిపెట్టేశారు. నేను ఎప్పుడు అంతే. ఏంటి మీరిద్దరూ కలిసి నన్ను బురుడి కొట్టించేసి జాబు కొట్టేద్దామనా? హలో, ఇలాంటి చీప్ ట్రిక్స్ కి నేను అస్సలు పన్ను. కమలి చెప్పినానా మా రంపం గారిని అంత సింపుల్ గా పడేయలేమని? అవును జో, చెప్పావు. మనం ఎన్ని నాటకాలన్నా ఆయన కనిపెట్టేస్తారని. ఆయన బక్రాలా కనిపిస్తాడు కానీ బక్రా కాదు అని చాలా చెప్పావు. అన్ని చెప్పినా నువ్వే ఇన్నున్నోడికి నీకు ఉద్యోగం ఇచ్చే మానవత్వం ఉండదా అని వచ్చావు. ఇప్పుడు చూడు, నీకు ఉద్యోగం ఇవ్వలేనని ఎంతగా ఫీలింగ్ అయిపోతున్నాడు. కంట్రోల్. ఇప్పుడు నన్ను టార్చర్ పెట్టే నీకు నా మీద ఎంత గౌరవం ఉందా జో? నాకు అవసరమైనప్పుడు మీ మీద గౌరవం అట్ట 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 ఎక్కువైపోతా ఉంటది రంపం గారు. అబ్బా, నన్నంత పైకి తీసుకెళ్ళకు జో. చూడు, మెడ పట్టేసింది చూడలేక. అయ్యో, ఎంత పని జరిగింది ఇక్కడ. ఇలా కడితే నొప్పి తగ్గిపోతుంది రంపం గారు. ఏంటి రంపం గారు, ఇంత చిన్నదానికి ఏడిస్తే ఎలా? ఇవి మెడ పెట్టేసిన నొప్పితో వచ్చిన కన్నీళ్లు కాదమ్మా. ఓ, మా కమలి చేసే సపర్యలు చూసి వచ్చి ఆనంద బాష్పాలా? ఇది టైట్ గా కట్టడం వల్ల నొప్పి ఎక్కువై వచ్చిన కన్నీళ్ళమ్మా. అయ్యో, సారీ సార్. అభిమానం ఎక్కువై కొంచెం టైట్ చేశాను. సరేలే, నీకు నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి? ఇంకేడికి? ఏ బీబీసీకో, ఎన్డీటీవీకో, ఆజుకల్లుకో, ఈటీవీకో. హలో, ఏ టీవీకి ఎక్కర్లేదు. మన డబ్బా టీవీలోనే జాబ్ ఇచ్చేస్తున్నాను నీకు. నా టాలెంట్ అని గుర్తించిన నీలాంటి టాలెంటెడ్ గర్ల్ ని అస్సలు వదులుకోను. ఏంటి? మీలాంటి ఇద్దరు టాలెంట్ వాళ్ళని ఒకే చోటికి చేర్చిన నాను కూడా టాలెంట్ గర్లే. రండి, అందరం కలిసి కుల్ఫీ తీసుకుందాం. సెల్ఫీ రండి. అమ్మయ్య, అందరూ వెళ్ళిపోయారు. మంచి రొమాంటిక్ సినిమా చూసి చాలా రోజులైంది. అప్పుడే డిస్టర్బెన్స్. ఎవరు? హాయ్ దీపా, నువ్వేంటి ఇక్కడ? ఏంటి సడన్ గా? నీతో మాట్లాడదామని. ఫోన్ చేయొచ్చు కదా. చేసినప్పుడు నువ్వు తీయచ్చుగా. అదా, మా కమలి వాళ్ళ అక్క రాములమ్మ వచ్చింది. తన ముందు నీతో రొమాంటిక్ గా మాట్లాడితే బాగుండదని. ఓ అదా, మరేది కనిపించదే? ఇప్పుడు లేదు, తనకి భక్తి ఎక్కువ. ప్రశాంతత కోసం గుడికెళ్ళింది. ఓ, మరి తను లేనప్పుడు ఫోన్ ఎందుకు తీయలేదు? అది తను గుడికెళ్ళినప్పుడే మాకు కూడా కొంచెం ప్రశాంతత దొరుకుతుంది. అందుకే టైం వేస్ట్ అవ్వకుండా రొమాంటిక్ సినిమా చూద్దామని మొదలు పెట్టా. వాట్ వైషు, అక్కడ మన రొమాంటిక్ లైఫ్ కి పాజిచ్చి ఇక్కడ ఇంట్లో కూర్చొని రొమాంటిక్ సినిమాలు ప్లే చేసుకుంటున్నావా?
పాజ ప్లే కాదు. నువ్వు ఇలాగే ఫోర్స్ చేస్తే టాప్ నొక్కేయాలనిపిస్తుంది నాకు. ఏ మా ఇంట్లో ఓకే అయినా సరిగా మీ వాళ్ళతో వచ్చి మాట్లాడినా? మీ వాళ్ళు మా వాళ్ళు ఓకే అంటే సరిపోతుందా? నాకు నీకు ఓకే అవ్వాల్సిన అవసరం లేదా? నాకోకే. నాకు నాట్ ఓకే. ఏంటి ప్రాబ్లం వైషు? తెలిసాక చెప్తాలే. కమాన్ వైషు, సిల్లిగా మాట్లాడుకో. అక్కడ మా నాన్న ముహూర్తాలు చూస్తున్నాడు. ముహూర్తం కుదిరితే మీ అమ్మ నాన్నకి షష్టి పూర్తి చెయ్యి, అంతేకాని నన్ను టార్చర్ చేయకు. వాళ్ళ షష్టి పూర్తికి ఇంకా టైం ఉందిలే. ఆహాహా, వాళ్ళకైతే టైం తీసుకోవచ్చు, కానీ నా పెళ్లికి టైం కావాలంటే అర్థం కాదు. నీకు నాకంటే వాళ్ళు ఎక్కువైపోయారు కాదు. ఆర్గ్యూ చేయడానికి ఇలా లాజిక్ లేకుండా మాట్లాడుకు వైషు. మన పెళ్లి డిలే చేయడానికి ఒక రీజన్ చెప్పు. ఒక్కటేంటి, రెండు చెప్తాను. చెప్పు. మొదటి రీజన్ ఇంకా కమలికి పెళ్ళవకపోవడం, రెండోది జోకి పెళ్ళవకపోవడం. వాళ్ళిద్దరికి పెళ్ళయ్యేంత వరకు నేను కూడా చేసుకోను. ఇంకా నయం, మీ ఇంటి ఓనర్ పెళ్ళయ్యే వరకు కూడా అవుతానలేదు. నీకు అర్థం కాదు దీపక్. నాకు ముందే పెళ్ళైపోయి పిల్లలు చదువులు అంటూ సెటిల్ అయిపోతే అది చూపించి పాపం వాళ్ళని కూడా పెళ్లి చేసుకోమని వాళ్ళ ఇంట్లో గొడవలు పెడతారు. ప్రాబ్లం ఏంటి? కమలి డిజైనర్ కావాలి, జో హీరోయిన్ కావాలి. పెళ్ళైతే పెళ్ళాలు అవుతారు, కానీ అనుకున్నది అవ్వలేరు. అందుకే వాళ్ళ కెరియర్ కి నా పెళ్లి అడ్డు కాకూడదని డెసిషన్ తీసుకున్నాను. ఇది టూ మచ్. ఫ్రెండ్ కెరియర్ కోసం పెళ్ళాప్ కూడా నేను ఎక్కడా చూడలేదు. మా లాంటి ఫ్రెండ్స్ ని కూడా నువ్వు ఎక్కడా చూసుండవు. ఒకవేళ వాళ్ళు కూడా లవ్ లో పడి కెరీర్ వద్దని పెళ్లికి రెడీ అయితే అప్పుడు నేను కూడా రెడీయే. నా క్లారిటీ వచ్చింది. మీ ఫ్రెండ్స్ ఇద్దరికి లవర్స్ సెట్ చేస్తే గానీ నా ప్రాబ్లం సాల్వ్ అవ్వదన్నమాట. అమ్మయ్యా, నీకేదో ఒక క్లారిటీ వచ్చింది, సంతోషం. నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండు, నేను సినిమా చూడాలి. పదా గో. అది కాదు వైషు, నా మాట విను. నో. ఈ రోజు మీలో ఎయ్యి గెలిచేదెవరు ప్రోగ్రామ్ లో పోటీ చేస్తున్నారు ప్రముఖ బట్టల డిజైనరు కమలి గారు. అందరూ సప్పట్లు కొట్టండి. తాళి తాళి తాళియా అనాలి జో. ఓహో సూపర్. ఫస్ట్ క్వశ్చన్ అడగకుండానే బ్రహ్మాండంగా ఆన్సర్ చేసినారు. సప్పట్లని ఇంగ్లీష్ లో తాలియా తాలియా అంటారు. ఇంగ్లీష్ లో కాదు, హిందీలో. ఎక్కువ కరెక్ట్ చేయమాక, ప్రైజ్ మనీలో నీ కమిషన్ కట్ చేసేస్తా. ఓకే. ఇదిగో 10 రూపాయల చెక్కు. అమ్మో, ఇదేంటిది? ఇక రెండో ప్రశ్న 25 రూపాయల ప్రశ్న. అమ్మో, అప్పుడే 10 రూపాయలు పోయాయి. నెక్స్ట్ క్వశ్చన్ టఫ్ గా ఇవ్వాలి. ఇదిగో చెక్కు తర్వాత చూసుకుందు గాని ముందు ప్రశ్న విను. ఈ కింద ఉన్న జవాబుల్లో చైనా రాజధాని ఏది? ఏ జపాంగ్, బి బీజింగ్, సి సిపాంగ్, డి డిపాంగ్. దీనివల్ల కాదు. బట్టల డిజైనర్ కమలి గారు బాగా ఆలోచించండి. ఈ కింది ఆన్సర్ లో ఏది రైటో? కింద ఆన్సర్ ఉంది. రైట్ ఆన్సరు. కింద రైటా? ఓ అయితే రైట్ లెగ్. ఆన్సర్ బి బీజింగ్. అమ్మదేనమ్మా. వావ్, యు ఆర్ అమేజింగ్. నీ
మీరు గెలుచుకున్నారు 25 రూపాయలు సెక్కో. కరెక్ట్ గా ఆన్సర్ చేస్తున్నారు. ఇదేంటిది, కమిలి ఇంత తెలివైందా? అమ్మో, నా డబ్బులన్నీ లాగేసేలా ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలబ్బా? ఇంకా డిఫికల్ట్ క్వశ్చన్ ఇద్దాం. ఎస్, క్యాసెట్. ఫోన్ మహాశయ, నెక్స్ట్ క్వశ్చన్ చూపియండి. కమలి గారు 100 రూపాయల ప్రశ్న, సిద్ధంగా ఉండండి. ఈ కింద ఉన్న వాటిల్లో ఏ పువ్వుకు వాసన ఉండదో? ప్లాస్టిక్ పూలు. మా ఇంట్లో అన్ని అవే పూలు, అస్సలు స్మెల్ రావు. మీ ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ పూలు కావు. ఈ కింద ఉన్న పువ్వుల్లో ఏది వాసన రాదో చెప్పండి కమలి గారు. ఆప్షన్లు ఇస్తాను. ఏ మందారం, బి మల్లె, సి సంపంగి, డి గులాబీ. మందారం, మల్లె, సంపంగి, గులాబీ. ఏమై ఉంటుంది? మీకెవడైనా పువ్వు ఇచ్చే బాయ్ ఫ్రెండ్ ఉంటే తెలిసేది. సర్లేండి, జాగ్రత్తగా ఆలోచించుకుని చెప్పండి. కింద ఉన్న వాటిలో ఏది రైట్ కాదో తెలిస్తే అదే ఆన్సరు. రైట్ కాదంటే లెఫ్ట్, లెఫ్ట్. ఆన్సర్ ఏ మందారం. రైట్ రైట్. ఇదిగో 100 రూపాయలు సెక్కో. అమ్మో, ఇలా అన్ని చెప్తూ పోతుంటే నాకు లెఫ్ట్ రైట్ వాచిపోతుంది. అసలే 100 రూపాయలతో నెల మొత్తం లాక్కొచ్చేవాడిని. బడ్జెట్ మొత్తం ఇదే మింగేసేలా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ 200 రూపాయల ప్రశ్న. 200? పొరపో, గుడికి పోయొచ్చాను కాబట్టి ఆటో వాడు బతికిపోయిండు. లేకపోతేనా ఈ రాములమ్మ సంగతి. అబ్బా ఐసు, గేతికి అబ్బా దిబ్బ బాటలు భక్తి ఛానల్ పెట్టు, చూస్తే ముక్తికి ఇట్లా వస్తది. ఇదిగో పువ్వు, చెవులు పెట్టుకో, మొత్తం తీసుకో. ఏంటక్క, గుడికి వెళ్ళక ముందు వరకు భక్తి ఛానల్ కదా పెట్టావు, మళ్ళీ అదేనా? అయినా అంత తొందరగా వచ్చే బదులు ఇంకో గంట అక్కడే ఉండి దేవుని చూసి రావచ్చు కదా. గుళ్ళ అయితే ఒక్కడే దేవుడు, గదే టీవీలో అనుకో మార్చి మార్చి చూపిస్తుండారు కదా. అయినా బామ్మ అయ్యాక రావాల్సిన భక్తి ఆంటీ ఏజ్ కి వెళ్ళక ముందే ఎందుకక్క నీకు? నాకు అలవాటు చిన్నప్పటి సంధి ఉంది గాని, నువ్వు వెళ్ళి చల్లగా మజ్జిగట్రా. ఎండకి నెత్తి మండతాంది. పనులు మాత్రం బానే చెప్తుంది. ఇలా అందర్నీ టార్చర్ పెట్టిన పాపం బ్యాలెన్స్ అవ్వాలంటే ఆ మాత్రం పుణ్యం చేసుకోవాల్సిందే. ఇదిగో ఐసు, నువ్వు చక్కగా మాట్లాడితే నాకు సమజాదేమో గాని, ఇట్ట నసుకుతూ మాట్లాడితే సీదా సమజైద్ది. అబ్బో, నీకు చాలా టాలెంట్స్ ఉన్నాయక్క. సర్లే కానీ నేను మంచికి తెస్తాను. పో. వైషో, వైషో, వైషో. రేయ్, ఎవడిబే నువ్వు? బరాబర్ ఇండ్లలోకి వచ్చేసినావు. మీరు కమలి అక్క కదా? అవు, రాములమ్మ అంటారంతా. నువ్వెవరు? నా పేరు దీపక్ అండి. మీ కమలి కోసం ఒక మ్యాచ్ తెచ్చాను, చూడండి. ఎవరు మీ హౌలగాళ్ళు? ఇలా నాకెందుకు చూపిద్దాండావు? అదే, వీళ్ళలో ఎవరైనా నచ్చితే మన కమలికి ఇచ్చి పెళ్లి చేద్దామని. ఓ, పెండ్లి బ్రోకర్ గానివా? మరి చెప్పవే, మాకు నీతో పన్నీర్లే గాని మా కమలికి సెట్ అయిపోయినది. అవునా? మరి నాకు వైషు చెప్పలేదు. గేంద్రా, ఊళ్ళో పెళ్లి జరిగితే నీ హడావిడి దేనికి? మళ్ళీ వచ్చావేంటి? మా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కి సెట్ అవుతారేమో చూపిద్దామని వచ్చా. ఆల్రెడీ కమలికి మ్యాచ్ ఫిక్స్ అయిందట కదా. ఇక జోకి ఎవరినో ఒకరిని చూసి సరిపోతుంది కదా. నీకు మజ్జిగిస్తాను రా.
రా. కమ్లికి ఫిక్స్ అయిన వాడినే జో ఫిక్స్ అయింది. ఏంటి? అక్కకు తెలీదు. నెమ్మది నెమ్మది. ఏంది నాకు తెలియంది. చెప్తే తెలిసిపోతుంది కదా. నడిమిట్లా వచ్చి జోక్ లేసినాం అనుకో పీక పిసుకుతా. అదే అక్క, కమ్లికి మ్యాచ్ ఫిక్స్ అయిందని దీపక్ కి తెలీదని నీకు తెలియదు కదా, అదే చెప్తున్నాను. గాది ఈ దేడి దిమాగానికి సప్పుడు ఎందుకు? అసలు ఎవడీడు? నేను వైషుకి బాయ్. ఇది దేవుడిది, చోలో పెట్టుకో. మంచిది. బాయ్, ఆఫీస్ బాయ్ అక్క. ఆఫీస్ బాయ్? అదే నాకు అసిస్టెంట్ అన్నమాట. ఓ, నాకు టీ కాఫీ తెచ్చివ్వటం అలాంటివి చేసే బాయ్ అన్నమాట. ఏంది నేను దివాన్లో పెట్టొచ్చినట్టు కనబడుతున్నానా నీ కండ్లకి? ఈడు బాయ్ అయితే మేడం మేడం అనుకుండా ఐసు ఐసు అంటే ఎందుకు వచ్చిండు? కామ్లీకి సంబంధం ఎందుకు తెచ్చిండు? మేడం మేడం అంటే ఏజ్ ఎక్కువ అనుకుంటారని నేనే పేరు పెట్టి పిలవమన్నాను. ఓహో, ఇక సంబంధం అంటావా? కమ్లి కాదక్క, జోకి. నేనే చూడమన్నాను. పాపం కన్ఫ్యూజ్ అయి ఉంటాడు కదా. అవునండి, చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. చూడ్డానికి చదువుకున్నోళ్ళ ఉండి బాయ్ కొలువేటా అనుకున్నా. ఈ మాత్రానికే కన్ఫ్యూజ్ అవుతున్నావంటే నెత్తిలో మ్యాటర్ లేదన్నమాట. అక్క, నువ్వు భక్తి టీవీలో భగవద్గీత చూస్తుండు, నేను దీపక్ ని పంపించేస్తా. జల్దీ అంపే, అసలే పెళ్లి కావాల్సిన పోరుంది ఇంట్లో. ఏంటి వైషు, సడన్ గా బాయ్ ఫ్రెండ్ నుంచి బాయ్ చేసేసావు? మా రాములమ్మక్కకి భక్తి ఎక్కువ. ఏ సంగ్ పరివార్ లో ఉందో ఏంటో, నువ్వు బాయ్ ఫ్రెండ్ అని తెలిస్తే బలవంతంగా పెళ్లి చేసినా చేసేస్తుంది. అవునా? అయితే ఇప్పుడు వెళ్ళి చెప్పేస్తా. సర్లే, కమ్లీకి ఫిక్స్ అయిన అబ్బాయిని జో ఫిక్స్ అవడం ఏంటో చెప్పు. మన మ్యాటర్లో ఎలాగో క్లారిటీ లేదు, కనీసం ఆ మ్యాటర్లో అన్న క్లారిటీ తెస్తే ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సరే పద. జ్యోతి, జ్యోతి, ఏటి కమ్లి అంత హైరాణ పడిపోతున్నావు? నిన్నే కదా జాయిన్ అయినావు మా డబ్బాలో, అప్పుడే ఆగలేకపోతున్నావా? నా కంగారు డబ్బా టీవీ గురించి కాదు, చేతన్ గురించి. చేతన్ ఏటైంది? ఏమీ కాలేదు, మనకే అవ్వబోతుంది. ఏటవబోతోంది? అప్పుడు మా అక్క చేతన్ని ఇంటికి రమ్మని పిలిచింది. అవునా? అంటే మన వాడి నాటకం బయటపడిపోతున్నదా? మరే పడదా? నేను నా బదులు నిన్ను పెళ్లి చూపులకి పంపానని తెలిస్తే అమ్మో మా అక్క ఫైర్ అయిపోతుంది. ఉండు, చేతన్కి ఫోన్ చేసి రావద్దని చెప్తాను. త్వరగా చెయ్యి. చేతను, చేతను, నీకు 100 ఏళ్ళు. నేను ఇప్పుడే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. నీకో సర్ప్రైజ్, నేనే మీ ఇంటికి వస్తున్నా. తెలుసు. అదేంటి, మీ అక్కతో చెప్పొద్దన్నాను కదా. మా అక్క అంతే, చెప్పొద్దంటే చెప్తాది, ఏటి చేయొద్దంటే అదే చేస్తాది. నువ్వు కూడా అలాగే ఉండాలా. రమ్మంది కాబట్టి రాకో. ఆల్రెడీ వచ్చేసా, మీ ఇంటి బయటే ఉన్నా. కాల్ కట్ చేయి, డైరెక్ట్ గా మాట్లాడుకుందాం. కమలే వచ్చేసినాడంట. ఇప్పుడు ఎలా జో? నాను మేనేజ్ చేస్తానుండు. ఏంటి మేనేజ్ చేసేది? పెళ్లి చెడగొడతానని వెళ్ళి కుదుర్చుకొని వచ్చావు. పైగా నిన్నొక్కదాన్ని వెళ్ళమంటే పెద్ద ఫ్యామిలీని తీసుకొని వెళ్ళావు. అవును కదా. ఎలాగో చెడిపోయే పెళ్లే కదా, నువ్వు లేని ఫ్యామిలీని తీసుకెళ్తానన్నా ఒప్పుకున్నాను. ఇప్పుడు అది ఎలా మేనేజ్ చెయ్యాలో ఏంటో. రుక్కు జోగిల్ని రమ్మంటే పోలా? ఏంటి పోలా? రుక్కు మనుకి సంబంధం చూడ్డానికి, జోగి తనకి సంబంధం చూసుకోవడానికి వెళ్లారు, మర్చిపోయావా? అవును కదా. మరేటి చేద్దాం? అసలు నాకు పేరెంట్స్ లేరని చేతన్కి నిజం చెప్పేదా? వద్దు, నా లవ్ సెట్ అయ్యే వరకు నువ్వేటి చెప్పొద్దు. ప్లీజ్ ప్లీజ్ కమలి, ప్లీజ్ 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 ప్లీజ్.